ఏం మాట్లాడాలి? గురు పౌర్ణమి కదా, మీ గురువు గారి గురించి చెప్పండి. నాకు మాస్టర్ ఈకే గారితో పరిచయం, అది హెడ్డింగ్. మాస్టర్ సి నమస్కారం. మాస్టర్ ఈకే గారితో నా పరిచయం. మా మిసెస్కి ఒంట్లో బాగాలేదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను, మందు కావాలి. సిమ్టమ్స్ అన్నీ చెప్పాను. సిమ్టమ్స్ అన్నీ చెప్తే మాస్ గారు ఏవో కొన్ని సిమ్టమ్స్ అడిగారు. అడిగితే నాకు తెలియదు. ఏం తెలియకుండా ఎందుకు వచ్చావు? తర్వాత సరే మళ్ళీ రెండోసారి వెళ్తే అన్నీ వివరంగా తెలుసుకుండా ఎందుకు వచ్చావు అని అప్పుడు చెప్పి మందు ఇచ్చారు. నేనంటే చాలా ఇష్టం సార్. అలాంటి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో నేను ఒక గురువుకి సాన్నిహిత్యంగా, గురువుకి సాన్నిహిత్యంగా ఉండడం అనేది చాలా అదృష్టం. డబ్బులు ఇస్తేను లేకపోతే కాళ్ళ దండాలు పెడితేను సాన్నిహిత్యంగా ఉండరు. వాళ్ళ మనస్సుల్లో కలిగితేనే ఉంటారు. నా జీవితంలో అదృష్టమైన ఘట్టం ఏంటంటే ఈకే గారితో పరిచయం. జీవితాంతం ఆయనతో బెదవాడు వచ్చి మాస్టర్ నన్ను చూడడానికి వచ్చేవాడు. మాస్టర్ అన్ని ఊళ్ళు తిరుగుతూ విజయవాడ వచ్చారు. వచ్చి నా దగ్గర ఏమో ఎలా ఉన్నావు పురుషోత్తం అన్నాడు. ఎలా ఉన్నావు అని అనేవాడు. బాగున్నాను. మాస్టర్ గారు కొంతమందిని చాలా ఆత్మీయంగా చూసేవాడు. అలా ఆత్మీయంగా చూసేవాళ్ళలో నేను ఒకటి. ఆత్మీయంగా చూసేవాళ్ళలో నేను ఒకడిని. చాలా తక్కువ మంది ఆయనకి మాస్టర్ రాధామాధవంలో వచ్చేవాళ్ళందరూ కొంతమంది వస్తే, తెలుసా నీకు ఆయనకి ఇష్టమైతేనే లోపలికి రావడం, లేకపోతే లేదు. రాధామాధవ్ రాధామాధవ్ సరే, ఆయనకి ఇష్టమైతే ఆయన గదిలోకి ప్రవేశించడం. ఆయనకి ఇష్టం కాకపోతే ఎంత గొప్పవాడైనా సరే లోపలికి రావడానికి వీల్లేదు. తెలుసా నీకు? నా బోటి వాడు లోపల ఉంటే పురుషోత్తం వచ్చిన అతను ఎవరు కనుక్కో. ఒక పెద్ద హాలు, అది లైబ్రరీ, ఇంకో చిన్న గది, అది ఆయన పర్సనల్ రూము, డిక్టేషన్ ఇవన్నీ చేసేది. పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు కృష్ణానగర్లో ఉంది. బాగుంది. ఆయనకి ఇష్టమైన వాళ్ళని కొంతమందినే లోపలికి రానిచ్చేవారు.
మాస్టర్ గారు ఎక్కడైనా ఉపన్యాసం చెప్పేశారు అనుకో, అది అవ్వంగానే ఎంబడి వచ్చేవారు. వచ్చి పురుషోత్తం మనం ఎక్కడికో వెళ్ళాలి కదా, రెడీ అని అని స్టార్ట్ చేస్తుంది. స్కూటర్ స్టార్ట్ చేయగానే వెనక్కి ఎక్కి కూర్చుండేవారు. విజయవాడ అంతా నేనే, ఇంకెవరు లేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మాస్టర్ అంటే, బాగా అలసిపోయారు. రవీంద్ర కూల్ డ్రింక్స్కి వెళ్ళి డ్రింక్ తాగుదాం. ఆ డ్రింక్ కూడా ఆయన ఇదేంటంటే చెప్తా, ఏదో ఒక డ్రింక్, గోల్డ్ స్పాట్ కాదు, గోల్డ్ స్పాట్ కాదు, అదేంటంటే సుగంధిపాలు. మాస్టర్ గారు నేను కలిసి సుగంధిపాలు, అది అలా సుగంధిపాలు తాగి నేను 1 గంటకి ట్రైను, ఇది 10 నన్ను ఎక్కడన్నా తీసుకుపోయి పడుకోబెట్టబోయాను. మా ఇంటికి తీసుకొచ్చి ఇలాగే మంచం వేసి దుప్పటి వేసి పడుకుండేవారు. 1 గంటకి ఇంకొక అరగంట ఉందనంగా వెంబడి లేచి రెడీ స్టేషన్కి వెళ్ళేవాడు, బండి ఎక్కేవారు. పైన కాదు, కింద అనుకుంటా, నాకు తెలిసిన మటుకు అది కూడా నాకు గుర్తులేదు. ఎప్పుడు విజయవాడ వచ్చినా నేను వెళ్ళాల్సిందే స్టేషన్కి. నేను ఆయన్ని స్కూటర్ మీద తీసుకొని ఇంటికి తీసుకురావాల్సిందే. మా ఇంటికి వచ్చి కాఫీ తాగాల్సిందే. అమ్మగారు చేతి కాఫీ తాగాల్సిందే. అది ఆయనకి ఏం కోరికలు ఉన్నాయో అన్నీ ఆమె చేసేది. బలాని కూర, బలాని పప్పు. మా ఇల్లు ఆమె ఇల్లు పక్క పక్కనే. మన ఇంట్లో ఏం చేశారంటే అడిగేవారు. అడిగి పురుషోత్తం వాళ్ళ ఇంట్లో ఏం చేశారు తీసుకురామని. ఆమె అంటే చాలా ఇష్టం, అమ్మగారంటే. అలా అదొక జీవితం. అది అదృష్టం అందరికీ కాదు. ఏదన్నా కావాలంటే నన్ను ఆమె పిలిచేవాడు, కానీ ఎవరిని పెడితే వాళ్ళని పిలిచేవాడు. సుగంధిపాలు వేడి చేస్తుంది కదా. ఒకరోజు సాయంత్రం దగ్గర నుంచి మర్నాడు పొద్దున్న దాకా ఉపన్యాసం చెప్పారు. ఓ రోజు సాయంత్రం 6ంటికి వచ్చారు, మర్నాడు పొద్దున 6 వరకు. ఆయనకి ఇష్టమైన వాళ్ళే ఆయన చుట్టూ ఉండాలి, ఇష్టం లేకపోతే ఎవరు ఉండాలి. అదొక రోజులు మా అదృష్టం. అది ఈకే గారితో ఉండడం మాకు చాలా అదృష్టం, అవునా కదా. ఇప్పుడు ఆయన
అది కాదు, జగద్విదితం ఇప్పుడు. ఈకే గారు అంటే ప్రపంచం మొత్తం, ఇక్కడ అక్కడ అనేది. మాస్టర్ గారు, ఈకే గారు సెంటనరీ ఇయర్ సందర్భంగా మాస్టర్ గారి గురించి 2 మాటలో చెప్పాలి అంటే, ఈ 100 సంవత్సరాలు మాస్టర్ గారు మీరేం చెప్తారు చెప్పండి ఒకసారి. మాస్టర్ విన్నాం అనుకుంటున్నా. మన ఫ్రెండ్ ఒక ఆయన మాస్టర్ గారి గురించి 3 వర్డ్స్లో చెప్పాడు. ఒకటే వర్డ్లో చెప్పారు. కృష్ణమాచారి. కృష్ణమాచారి నన్ను అడిగాడు, లేడు ఇప్పుడు, పోయినాడు. తెలుసా కృష్ణమాచారి? కృష్ణమాచారి రైల్వేలో పనిచేస్తాడు. పురుషోత్తం, ఈకే గారిని గురించి ఒక సెంటెన్స్ చెప్పు అన్న. ఏం చెబుతాం? పర్పజివ్ అన్నారు. పర్పజివ్. ఎక్స్ట్రాలజీ కావాలన్న వాడికి ఎక్స్ట్రాలజీ చదువుతారు, పామిస్ట్రీ కావాలన్నవాడు పామిస్ట్రీ చదువుతారు. తర్వాత మంత్రశాస్త్రం కావాలన్నా మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం కావాలని తంత్రశాస్త్రం చెప్పారు. దీనికి ఏది కావాలనుకుంటే అదే ఆయన దగ్గరికి. అలా ఒక్కొక్కళ్ళు వచ్చి నేర్చుకున్నారు మాస్టర్ గారి. ప్రశ్నశాస్త్రం, రమణ, శకుడ, ఇలా అన్ని శాస్త్రాలు ఆయనకి. ఈకే గారికి రాని సబ్జెక్ట్ లేదు. అన్ని నేర్చుకున్నారు కదా. నీకు నాకు తేడా ఏంటో తెలుసా? ఆయన ఒకసారి పుస్తకం అలా చదవంగానే మొత్తం చెప్పేశారు. నువ్వు చెప్తావా? మరి అది తేడా. ఈకే గారికి అన్ని సబ్జెక్టులు ప్రశ్నశాస్త్రం. వచ్చామనుకో ప్రశ్న అడగడానికి, ప్రశ్న వస్తే చెప్పేవారు. ప్రశ్నశాస్త్రం, రమాల, శకున, ఏవో ఉన్నాయి చాలా శాస్త్రాలు. అవన్నీ నేర్చుకున్నది జిఎల్ఎన్ శాస్త్రి. పోయాడు, జిఎల్ఎన్ శాస్త్రి పోయాడు. ఆయన అన్నీ నేర్చుకున్నాడు. ఎప్పుడు చెప్పేవారు చేస్తా ఇవన్నీ? రాత్రి 10:30, 11 అప్పుడు. ఎన్నింటి దాకా? 12, 1 దాకా. ఆయనకి మాకు సంభాషణ అది టైం. పగలల్లా దిగి వచ్చేవారు, అందరి ఇళ్ళకి వెళ్ళి వచ్చేవారు. అందరి ఇళ్లలో మరి అలా పురుగు పడ్డది చూడు, లేదా? అట్లా. అందుకని మేము ఆయనతో స్పెండ్ చేసేది రాత్రి 10 నుంచి 12, 1 గంట. అది హోమియో పుస్తకం తీయమనేవారు, తీసేవాడిని. తీసి స్వల్ప చదవబోయే అనేవారు. ఎప్పుడు? 12, 1 గంటప్పుడు. అయిపోయిన తర్వాత ఇంక పడుకుందాం. అప్పుడు ఆయన ఎక్కడికి పోదామంటే అక్కడ ఆయన వెంబడిపోవడం. ఒకసారి అయితే ఆయన్ని సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్ళేది. ఆయన కావాలి, ఆయన
కార్లలో వెళ్ళారు, జీపుల్లో వెళ్ళారు, స్కూటర్ల మీద వెళ్ళారు, విమానంలో వెళ్ళారు. విమానంలో వెళ్ళారు, అన్నీ. మాస్టర్ గారు ఒక క్వశ్చన్ మాస్టర్ గారు. ఇప్పుడు మాస్టర్ గారు మీ ముందు కనబడితే ఆయన ఏమని అడుగుతారు? అసలు కల్పించడమే విశేషం. అప్పుడు మీరు ఏమంటారు? ఒక్కోసారి నీకు అంటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏమనిపిస్తుంది, మాస్టర్ దగ్గర ఉంటే బాగుండు, మనం మాట్లాడదాం అనిపిస్తుంది. చివరిగా ఆయన కనిపించగానే ఏమో ఏంటి ఏదో మాట్లాడదాను ఇట్టగా ఉండేది. నేను మాస్టర్ గారితో నా పర్సనల్ విషయాలు మాట్లాడదాం అంటే ప్రతి నిమిషం ఆయన ఏదో ఎక్కడికో వస్తే ఎవరో వస్తే మాట్లాడడం చేయడం దగ్గర ఉండేవాడిని నాకు ఉండేది కాదు టైం. నాకు ఒళ్ళు మండిపోయేది. నేను పక్కన ఉంటే నాతో మాట్లాడకుండా వాడెవడో వస్తే వాడితో మాట్లాడు. సరే నేను ఉండబట్టలేక కాగితం మీద రాశాను, మాస్టర్ మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. సరే మాస్టర్ రాబోయే పురుషోత్తం ఏంటి ఏదో మాట్లాడదాను ఉంటాడు. ఏముండదు, గుర్తొచ్చి కదా ఏదో ఉండేవిగా, అవన్నీ ఎక్కడ మాట్లాడతాం. ఏంటో ఏంటో అంటే ఏమన్నా ఉంటే నాతో నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవడం ఏంటో అనేవాడు. నేను అనేవాడిని, నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి ఒక 5 నిమిషాలు. మాకు కొంతమందికి స్పెషల్ అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. అందరినీ మాస్టర్ గారికి ఎవరు ఆయన టైం వేస్ట్ చేస్తారు, ఎవరు ఆయన టైంని చేస్తారు. కొంతమంది వస్తే ఆయనకి ఇష్టం ఉండదు, టైం అంతా వేస్ట్ చేస్తారు. ఆయనకి ఎవరైతే సర్వీస్ చేస్తుంటారు వాళ్ళందరినీ దగ్గరికి, ఆయనకు అన్ని శాస్త్రాలు వచ్చు కదా మాస్టర్, హోమియోపతి ఒక్కటినే ఎందుకని అంత డెవలప్ చేశారు? ఎందుకంటే 100 రూపాయలు పెడితే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కాబట్టి. మరి తక్కువ మంది ఎక్కువ మంది ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తుందండి, వస్తుంది. పేప 200 మంది 300 మందికి ఆయన నీకు చెప్పానో లేదు, ఒక 20-30 మంది దాటిన తర్వాత మా రాగానే ఇదిగో వీడికి మందు వేయాలి అని చెప్పారు. వస్తున్నా ఏమిటంటే కొంతమంది అలా నిల్చుంటారు, కొంతమంది ఇట ఆ మందు ఏదో నాకు గుర్తు రావట్లే, ఆర్సనికారం కాదు, ఏదో ఉంది నాకు గుర్తు. అయితే అదేంటో మరి ఆల్టర్నేటివ్గా ఉండేది. ఈ కాలం మీద కొంతసేపు, ఆ కాలం మీద కొంతసేపు ఉన్నప్పుడు వాడు నుంచున్నప్పుడే చూసేవారు. అదొక సిమ్టమ్ మందుకి. ఏది దాన్ని బట్టి వాడు ఇక్కడికి రాగానే మందు చెప్పేసేది. మొదట్లో నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను హోమియోలో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను, రాబోయే అనేవారు. అని ఫస్ట్ ఏం చెప్పేవారంటే బొట్లాలు కట్టుకున్నాడు.
ఏం చేస్తావు? పొట్టాలు కడతావు, పొట్లాలు కట్టడం తర్వాత కేసీ. కేస్ షీట్. వాళ్ళందరినీ మంచి డాక్టర్ని చేశారు. అందరినీ నేను అట్లా ప్రాక్టీస్ చేయలే, కొద్దిగా వచ్చు కానీ అంటే నేను అనుకున్నా నేను ఇది చేయడం కాదు, ఎవరికైనా అనారోగ్యం ఉంటే బొట్టు పెడితే పోయేట్టు అంటే సరిపోతుంది అంటే